నాగారు మీకు ప్యానెల్ ఉన్న పెద్దలకి నమస్కారం. నమస్తే సార్. నాగారు ఇప్పుడు మాటలే ఉందండి, చాలా చెప్పచ్చు. ఇదే పవన్ కళ్యాణ్ గారు, ఇదే చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎక్కడ కూడా దాడులు చేయొద్దు, ఆ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలతో మీరు ఎటువంటి గొడవలకు వెళ్ళొద్దని చెప్తూనే ఉన్నారు. ఆగుతున్నాయా? ఆగట్ల. లాండ్ ఆర్డర్కి అందరూ సమానంగా ఉండాలని చెప్పి ఈ రోజున ఐపీఎస్లతో కూడి మా ఎమ్మెల్యేలు అయినా సరే మీరు ఎటువంటి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటే వాళ్ళకి ఎటువంటి సహకారం అందించకుండా మా దృష్టికి తీసుకురండి అన్నారు. మంచిదే, కానీ అది ఎంతవరకు జరుగుతుంది, ఎంతవరకు ఇది తీసుకెళ్తారు? మాటల్లో ఉంది, చాలా మాట్లాడతాం, ఎన్నో చెప్తాం, కానీ బయటకు మాట్లాడిన మాట ఒకటి, లోపల జరిగే పనులు వేరే జరుగుతూ ఉన్నాయి. స్టేట్మెంట్ లో విచ్చలవిడిగా వాళ్ళకి నచ్చినట్టుగా ఇస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. స్టేట్మెంట్లు ఏముంది, పేపర్కి పరిమితం అవుతున్నాయి, పేపర్కి పరిమితం అవుతున్నాయి కదా తప్ప లోపల పని ఏం జరగట్లా. నేనేమంటానంటే నాగ్ గారు, ఖచ్చితంగా సమాజం పట్ల వీళ్ళు ఇచ్చిన హామీలు, ప్రజల పట్ల హామీలు ఏవైతే సూపర్ సిక్స్ ఇవన్నీ ఉన్నాయో అమలు చేసే ఉద్దేశంలో ఖచ్చితంగా దాని యొక్క ప్రణాళికలు రచించుకొని ముందుకెళ్ళాలి. ఈ నెల ఇవ్వాల, రేపు వచ్చిన పరిస్థితి ఏంటి? ఒక నెల 65 లక్షల పెన్షన్ ఇచ్చాం, రెండో నెల వచ్చేసరికి 67,872 పెన్షన్ ఇచ్చాం. రేపు వచ్చే నెల వచ్చేసరికి ఎన్ని పెన్షన్లు తగ్గుతాయో తెలియదు. సరే, రేపు వచ్చే నెల తర్వాత పై వచ్చే నెలలోనే మనం ఇచ్చిన హామీలు ఏమైనా అమలు చేస్తామా అనే క్లారిటీ లేదు. ఏమంటారంటే మీరు పరిపాలనపై దృష్టి పెట్టండి. రాష్ట్రంలో రోజుకు కోటికొక హత్య, రోజుకొక ఆత్మహత్య అన్నట్టు జరుగుతూ ఉంది. ఒక పక్క చూస్తే ఆడపిల్లలకు రక్షణ లేదు, ఒక పక్కన చిన్నపిల్లల పైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. ఏది కూడా వీళ్ళకి ధనపోతు పైన వర్షం పడేటట్టే ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఏమో ప్రశ్నించడానికి పార్టీ పెట్టారు, ఆయన ఎలాగో ప్రశ్నించలేరు, ఎందుకంటే ఆయన కోటకు ఒక భాగస్వామి అయ్యి ఉన్నారు కాబట్టి ఆయన ప్రశ్నించలేరు. ఆయన నోటికి ప్లాస్టర్ తగిలించుకున్నారు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించడానికే వైఎస్ఆర్ పార్టీని ప్రశ్నించడానికి పెట్టిన పార్టీ, ప్రశ్నించడానికి పెట్టిన పార్టీ జనసేన పార్టీ. సరే, దాన్ని వదిలేస్తే నాకు గారు ప్రజలు మళ్ళీ ఆనంద సాగర్ గారు అన్నారు ఒక మాట, ఏమని, మీ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ మీకు పూర్తి అధికారాలు ఇస్తాం, మీరు చక్కగా ఎక్కడ అవినీతి లేకుండా చేయండి, మంచి పరిపాలన అందించడానికి సహకరించడం. మీరు ఆ దిశగా అడుగు వేయాలి కదా. ఈ రోజున నిజంగానే మీ ఎమ్మెల్యేల పైన, మీ ఎంపీల పైన, మీ మినిస్టర్ల పైన లక్ష్మణరావు గారు ఇప్పుడు గతంలో లక్ష్మణరావు గారు మీరు ఒకటి, గతంలో జరిగిన ఏవైతే కొన్ని దాడులు ఏవైతే ఉన్నాయో, ఏం దాడులు జరిగినాయో మీకు తెలుసు, లోతుగా వెళ్ళదలుచుకోలేదు. ఆ దాడులు జరిగిన తర్వాత కొంత సంయమనం పాటించడానికి మరి దిగువ కేడర్కి టైం పడుతుంది కదా. పైన చెప్పేవాళ్ళు అయితే సంయమనం పాటించండి అని చెప్పేవాళ్ళు అయితే ఉండాలి కదా. దిగువ కేడర్ అందరూ కూడా ఒకేసారి చప్పచాలపారి ఉండరు కదా. మీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని దాడులు జరిగినాయి, మరి దానికేమో 5 సంవత్సరాలు జరిగింది. ఈ 50 రోజులు అన్నీ ఒకేసారి సమసిపోవాలంటే సమసిపోతాయా? నాగ్ గారు 5 సంవత్సరాల్లో జరిగినటువంటి దాడులు ఏవటి ఉన్నాయో లిస్టు పెట్టమని చెప్పండి. ఏ దాడులు జరిగినాయో ఒక పేర్లు చెప్పమని చెప్పండి. ఎక్కడ జరిగినాయి దాడులు జరిగితే తిరిగేవారా రోడ్ల మీద? ఈ టీడీపీ నాయకులు కానీ, జనసేన పార్టీ నాయకులు కానీ రోడ్ల మీద తిరిగేవారా? ఆ రోజుల్లో నిజంగా పొలిటికల్ వెళ్తే ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని తిరగలేదు మీరు. టీవీలోకి వచ్చి ఒక్క నిమిషం సార్, నేను జనసేన పార్టీ తరఫున 4,000 టీవీ డిబేట్లు ఇచ్చా, 7,500 కౌంటరీ వీడియోలు ఇచ్చాను. నేను వెళ్ళను, ఛానల్ టీవీ ఛానల్ లేదు. నా మీద ఏ రోజు కేసు పెట్టలేదే, నా మీద ఒక్క కేసు కూడా పెట్టలేదా వాళ్ళు? డిబేట్లు ఇచ్చారు. నిజంగా నా మీద పెట్టాలంటే నా మీద నిజంగా 100 కేసుల పైన కాటు పెట్టాలి. నీ తిట్టిన తిట్లు జగన్మోహన్ రెడ్డి గారు నాకు తిట్లా, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిన తింట్లో నాకు డిగ్రీ పట్ట అయిపోవచ్చు. మీరు అలా ఎందుకు తిట్టారు మీరు? ఆయన కేసులు పెట్టలేదు. లక్ష్మణరావు గారు మీరు ఎందుకు తిట్టారు? మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు తిట్టారు? జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు తిట్టారు? తిట్టమంటే ఆ రోజుల్లో జరిగినటువంటి పాలసీ ప్రకారం, అంటే పాలసీ సరిగ్గా జరగలేదనే పైన ఒక విషయం అండి, మా పార్టీ స్టాండ్, అప్పుడు నేను ఏ పార్టీలో ఉన్నానో ఆ పార్టీ స్టాండ్ అనుకూలంగా మాట్లాడాలి కానీ మాట్లాడాలి. పార్టీ స్టాండ్ అనుకూలంగా మాట్లాడతారు కానీ నిజాలకు దగ్గరలో లేరన్నమాట. ఎవరైనా నాకు ఏంటంటే, మీరు పార్టీ స్టాండ్ని బట్టి మాట్లాడతారు కానీ నిజానికి దగ్గరలో మాట్లాడరా మీరు? నేనే కాదండి, ఏ రాజకీయ నాయకుడు కూడా నిజానికి దగ్గరగా మాట్లాడుతూ మాట్లాడుతున్నాడు అంతా అబద్ధం చెప్తున్నాడు అర్థం.
ఏ రాజకీయ నాయకుడైనా, ఏ అధికార ప్రతినిధి అయినా, ఎవరైనా వాళ్ళ పార్టీ స్టాండ్ మాత్రమే మాట్లాడతారు. ఓకే ఇది రాసి పెట్టుకోండి. ఓకే. పార్టీ స్టాండ్ కాకుండా అవుట్ ఆఫ్ వాళ్ళు మాట్లాడరు. పార్టీ స్టాండే మాట్లాడాలా. తప్పైనా, అన్యాయమైనా, అవినీతి అయినా దాన్ని కవర్ చేయాలా, కప్పుచ్చుకొని మాట్లాడాలా. తప్పు కదండి, అలా అంతేగాని మా మాట్లాడకూడదు కదా. పార్టీలో మా దాంట్లో డొల్లతనం జరిగింది, అవినీతి జరిగిందని ఇప్పుడు ఆనంద్ సాగర్ గారు ఆ జనసేన పార్టీ కృష్ణవేణి గారు ఒప్పుకుంటారా? ఇప్పుడు అదే లోకమాత దగ్గర 72 ఎకరాలు కబ్జా చేశారు, విత్ ప్రూఫ్లు ఉన్నాయి. ఆవిడ ఒప్పుకుంటుందా? అనకాపల్లిలో కొండతాల రామకృష్ణ గారు కబ్జా చేశారు, మొన్న 1100 కోట్ల విలువైన దేవాదాయ శాఖ భూములు కబ్జా చేశారు. వాళ్ళు ఒప్పుకుంటున్నారా? వాళ్ళ కదా ముందు తీసేయాలి. చంద్రభూషణ్ కుమార్ 500 కోట్ల లక్ష్మీనారాయణ గారి గురించి కబ్జా చేశారు, ఆయన కూడా MVV పార్టీ నుంచి తీసేయాలి. ఏమండి? టీడీపీ నుంచి కూడా చాలా లక్ష్మణరావు మంది గారు ఉన్నారు. ఈ పక్క 60 పార్టీ వాళ్ళు మంది చాలా మంది వదిలేయండి. అవినీతి చేశారు. ఎంవివి వాళ్ళందరినీ సత్యనారాయణ ముందు గారి తీసేమని గురించి వాళ్ళ చెప్పండి. గురించి చెప్పాలి మీరు. ఎంవివి సత్యనారాయణ గారి గురించి వైజాగ్ మాజీ ఎంపీ, ఆయన గురించి చెప్పాల్సింది మీరు. సార్, ఎంఈవి సత్యనారాయణ గారు చేసిన అవినీతి ఏదో ఉందో బయట పెట్టండి. ఆయన మీద ఎంక్వైరీ అయ్యండి, సిబిఐ ఎంక్వైరీ అయ్యండి, సిట్ దర్యాప్తు చేయండి. ప్రభుత్వం మీద ఆ వ్యవస్థల దగ్గర ఉన్న దర్యాప్తు చేయండి అందరూ. మేము ఓకే. మీరు ఉట్టారుపులు చేస్తారుగా, ఉట్టారుపులుగా దర్యాప్తు చేయండి. ఆయన ఇప్పుడు ఓడిపోయి ఇంట్లో ఉన్నాడు, దర్యాప్తు